అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. కాస్టింగ్ కాల్ ఫర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, న్యూ వెబ్ సిరీస్ అంటున్నారు. వీళ్ళకి ఫీమేల్ లీడ్స్ కావాలంటే, మెయిల్ లీడ్స్ కావాలంటే, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కావాలంటే, చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే, సపోర్టింగ్ రోల్స్ కూడా కావాలంటే, వాళ్ళ ఏజ్ గ్రూప్స్ కూడా చెప్తాను. అలాగే ఫాదర్ క్యారెక్టర్ కావాలంటే, సో మేల్స్ వచ్చేసి పక్కా తెలంగాణ యాస మాట్లాడగలటం తెలిసి ఉండాలి అని అంటున్నారు. అలాగే హైదరాబాదీ హిందీ యాక్సెంట్ కూడా వచ్చి ఉండాలి అని అంటున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సెండ్ యువర్ ప్రొఫైల్స్ అండ్ 1 minute యాక్టింగ్ వీడియో, దయచేసి మీ టిక్టాక్ రీల్స్ పంపించొద్దు అని అంటున్నారు. సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి మాదాపూర్ హైదరాబాద్లో అండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ అనేవి నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడుగుతున్నారు అంటే, సార్ సినిమా ఇండస్ట్రీలో రావాలి అంటే 2% సక్సెస్ ఉంటుంది అనే టైప్లో మాట్లాడుతూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం సార్, నిజంగా నిజాలు ఉంటాయా ఇందులో అనేది అడగటం జరిగింది. సో దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, 2% కూడా కాదండి, 0.00001% సక్సెస్ రేట్ ఉంటుంది అని నేను అంటాను. అయితే ఇది ఎవరికి ఉంటుంది అనేది కొంచెం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 5 లక్షల్లో సినిమా చేస్తాను, 10 లక్షల్లో సినిమా చేస్తాను, 20 లక్షల్లో సినిమా చేస్తాను, 30 లక్షల్లో సినిమా చేస్తాను అనే టైప్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు 0.00001% కూడా సక్సెస్ రేట్ ఉండదండి. ఎందుకంటే నువ్వు 5 లక్షలు వచ్చి 10 లక్షలు వచ్చి 4 crore రిజర్వేషన్ తీసుకొని వచ్చి నువ్వు థియేటర్లో రిలీజ్ చేసుకోవచ్చు. థియేటర్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ని నువ్వు 3 లక్షలకో 5 లక్షలకో ఆ రెంట్కి నువ్వు తీసుకున్నావు అనుకోండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మీలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మీ షార్ట్ ఫిల్మ్స్ ఏవైనా ప్రసాద్ ల్యాబ్స్లో కానీ రామన్లో కానీ మీరు ప్రివ్యూ చేసుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకి ఒక 20,000 30,000 వాళ్ళు ఏదైతే అమౌంట్ ఉంటుందో అమౌంట్ కట్టేసి మీరు ప్రివ్యూ చేసుకొని చూసుకోవచ్చు, రైట్. అలాగే లేదు, మీరు థియేటర్లో కూడా మీ దగ్గరలో ఉన్న ఏదైనా సినిమా థియేటర్లోకి వెళ్ళి మీరు చేసిన దాన్ని ఏదైతే ఉందో ప్రివ్యూ చేసుకొని చూసుకుంటాను అంటే, పెద్ద పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలు రన్ అయ్యే టైంలో, వాళ్ళకి బిజినెస్ రన్ అవ్వని టైంలో వాళ్ళు కూడా 50,000 to 1 lakh తీసుకొని మీ దగ్గర దాన్ని ప్రివ్యూ చేసి చూపిస్తారు. మీరు ఏదైతే సినిమా చేశారో దాన్ని ప్రొజెక్షన్ వేసి చూపిస్తారు. సో సింపుల్ థింగ్ ఏంటంటే, అలాగ మీరు చేసుకునే దానికైతే మీరు సినిమా చేయడం ఎందుకంట. సో ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక సినిమా మీకు ఒక రైటర్ని పెట్టుకొని రాయించుకోవాలి అంటే కనీసం 3 నుండి 5 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి 5 లక్షలు ఖర్చు అయినప్పుడు ఇంకా మీరు సినిమా చేయడానికి ఎక్కడ, కెమెరాలు ఉంటాయి, వాటికి రెంట్లు పే చేయాలి, ఆర్టిస్టులు ఉంటారు, లొకేషన్స్ ఉంటాయి, లొకేషన్లో ఫుడ్ ఉంటుంది, రకరకాల ఖర్చులు ఉంటాయి. మధ్యలో మనం కెమెరా ఎక్కడో రోడ్డు మీద పెట్టామంటే పోలీసు వాళ్ళు వచ్చి కెమెరా లాక్కెళ్ళిపోతానంటారు. వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వాలి, పోలీస్ పర్మిషన్స్ అనేవి పే చేయాలి. సో వీటన్నిటికీ కొంత ఖర్చు అనేది ఉంటుంది. సో ఇది కాకుండా మనకేంటంటే అంతా షూట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎడిటింగ్ చేయించాలి, డబ్బింగ్ చేయించాలి, ఆర్ఆర్ చేయించాలి, 5.1 మిక్సింగ్ చేయించాలి, డబుల్ పాజిటివ్ చేయించాలి, ఫైనల్ కాపీ తీసుకురావాలి. ఇది కాకుండా సాంగ్స్ షూట్ చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ పే చేయాలి, ఎంటైర్ సినిమాకి ఆర్ఆర్ చేయాలి. దీని మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది? 5-10 లక్షల్లో సినిమా అయిపోద్ది అనుకున్నట్లయితే ఇదంతా వదిలేద్దాం. మీ దగ్గర ఫైనల్ కాపీ ఉంది. ఫైనల్ కాపీ అనేది రెడీ అయిన తర్వాత మీరు ఆ సినిమాని ప్రపంచానికి తెలిసేటట్టు చేయాలి. అంటే ఏంటి, మీ సినిమా వస్తుంది అనేది మీ కుటుంబంలో వాళ్ళకే తెలియకపోతే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? తెలియటం కోసం మనం ఏం చేయాలి? ప్రతి వీధిలో మన పోస్టర్ పడాలి. దానికి ఖర్చు అవుతుందా? శాటిలైట్ ఛానల్స్కి వెళ్ళి మనం ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇప్పుడు మనం చిన్న సినిమా వాళ్ళం కాబట్టి మన దగ్గర ఫ్రీగా ఇంటర్వ్యూ తీసుకోరు, అసలు ఇంటర్వ్యూవే తీసుకోరు. కానీ కొన్ని శాటిలైట్ ఛానల్స్ ఏం చేస్తాయంటే, ఓకే బాబు నువ్వు ఎవడికి తెలియదు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేయాలంటే నాకు ఎంత అమౌంట్ ఇస్తే ఇంటర్వ్యూ చేస్తానంటారు. అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా సేమ్, నాకు ఎంత అమౌంట్ ఇస్తే ఇంటర్వ్యూలు చేస్తాను అని అంటారు. దానికి కొంత ఖర్చు పెట్టాలి. సో దానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి కనీసం 30 నుండి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు నేను 30 నుండి 50 లక్షల సినిమా అయిపోద్దంటే ఎలా నమ్ముతున్నాను? సో నేను అదే చెప్తున్నాను. సో ఇలాంటి వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఎలాగొస్తుంది? 0.00001% కూడా సక్సెస్ రేట్ అనేది రాదు. సో సరే, కాసేపు సక్సెస్ రేట్ రాదు అనుకుందాం. రామానాయుడు గారు ఎలా మొదలైంది? మీకు తెలుసో తెలీదో, రామానాయుడు గారు ఇనీషియల్ స్టేజ్లో భార్య మేడలో పుస్తల తాడమ్ముకొని వచ్చి సినిమాని ఫైనల్ కాపీ చేయించారంట డబ్బు లేక. మరి ఈ రోజున ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యం ఎలాగొచ్చింది? సక్సెస్ రేట్ లేదు.
మరి అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని నాగార్జున గారు అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు? సక్సెస్ రేట్ లేదు. ఇనీషియల్ టైంలో మెడ్రాస్లో ఒక కార్ షెడ్లో ఉన్న భక్తవత్సల నాయుడు అలియాస్ మోహన్ బాబు గారు ఈ రోజున అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒకే ఇంట్లో కనీసం 4-5 ప్రొడక్షన్ హౌస్లు, అంటే లక్ష్మీ ప్రసన్న బ్యానర్ ఒకటి ఉంటే మంచు మనోజ్ గారికి ఒక బ్యానరు, మళ్ళీ లక్ష్మీ గారికి ఒక బ్యానరు, మళ్ళీ మనోజ్ గారికి ఒక బ్యానరు, ఇన్ని బ్యానర్స్ పెట్టుకుని వాళ్ళు ఎలా సినిమాలు చేస్తున్నారు? ఎలా? ఇది కాక సక్సెస్ రేట్ లేకపోతే మెగా ఫ్యామిలీలో 8 మంది హీరోలు ఎలా వచ్చారు? ఇందులో ఎంతమంది ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి? చిరంజీవి గారి పెద్ద కూతురికి, సుస్మిత గారికి ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది, కొనిదెల ప్రొడక్షన్స్ అని రామ్ చరణ్ గారికి ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది, అల్లు ఆర్ట్స్ అని బన్నీ గారికి ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది, గీతా ఆర్ట్స్ అని మన ఏమంటారు అల్లు అరవింద్ గారికి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఇలాగ సాయి ధరమ్ తేజ్ గారికి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో నేనేమంటాను అంటే అలాగే నీహారిక కొనిదెల గారికి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో ఇంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ పెట్టుకునే అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? సక్సెస్ రేట్ లేదు కదా, జస్ట్ 2% సక్సెస్ రేట్ కదా. ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ అయిన ఒక దిల్ రాజు గారు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించగలిగారు? మహామహులందరినీ వెనక్కి నెట్టి ఆయన ముందు స్థానంలోకి వచ్చి ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ అనే ఒక స్థాయికి ఎలాగొచ్చారు? సక్సెస్ రేట్ లేదు కదా. సో అలాగే అశ్విని దత్ గారు కావచ్చు, ఈ రెస్పెక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా సక్సెస్ రేట్ అనేది ఎలాగొచ్చింది? సో సింపుల్ థింగ్ ఏంటంటే ఒక రైతుకి వ్యవసాయం చేయడానికి సంబంధించిన నాలెడ్జ్ ఎంతైతే ఉంటుందో సినిమా వాడికి కూడా సినిమాకి సంబంధించిన నాలెడ్జ్ అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు తెలిసినంతవరకు చిన్నప్పుడు మా అమ్మతోటి పొలానికి వెళ్ళి కలుపు పీకటానికి వెళ్ళినట్లున్నాను. ఐ వాజ్ సమ్వేర్ అబౌట్ 7-8 years బాయ్. ఆ టైంలో కలుపు పీకటానికి వెళ్ళాను వరి పొలంలో. కలుపు పీకటానికి వెళ్ళిన సందర్భంలో మా అమ్మ పీకుతున్న టైంలో నేను వరిదుబ్బులు పీకేవాడిని. మా మామయ్య జరే నువ్వు వరిదుబ్బులని పీకేస్తావు, నువ్వు పీకుతారు నాయన పక్కరా అన్నాడు. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే నాకు వ్యవసాయం చేయడం రాదు. నాలాంటి వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేస్తే ఏమవుతుంది? అవ్వదు. అలాగే నేనేమంటాను అంటే మీకు రానప్పుడు ఆ వచ్చిన వాటితో మీరు చేయించుకోవాలి. కానీ ఇక్కడ మెజారిటీ పీపుల్ ఏంటారా అంటే మనకు తెలుగు చదవటం వచ్చు కాబట్టి మనం రైటర్లం అని రాసేసుకుంటూ ఉంటారు. మనకి డైరెక్షన్ చేయడం రాకపోతే ఏముంది, కెమెరామెన్ని పెట్టుకున్నాం కదా, కెమెరామెన్ మనకి ఫ్రేమ్ ఫిక్స్ చేస్తాడు, ఆయనతో మనం షూట్ చేయించుకుందాం అనే టైప్లో ఉంటాడు. ఆ కెమెరామెన్ ఎలా ఫిక్స్ అవుతాడు? డైరెక్టర్గా అతనిది కదా, ప్రొడ్యూసర్ అతను, మనకేం పోయిందిలే అనుకొని మనకు వచ్చిన నష్టమే లేదు, మన కెరీర్ ఏం లేదు, ఇది కాకపోతే ఇంకో సినిమా చేద్దామని ఇప్పుడు ట్రాలీ ఆడేస్తాడు. బతుకు వదిలేసి అసలు డాలీ వదిలేరా సార్, నేను హ్యాండిల్ చేస్తాను సార్ కెమెరా అంటాడు. హ్యాండిల్లో జరుకు వస్తుంది. అప్పుడేంటి? అది చూడటానికి ఎంత ఆడుగా ఉంటుంది. సో ఒక ట్రాలీ ఎప్పుడు వాడాలి, ఒక డాలీ ఎప్పుడు వాడాలి, ఒక హ్యాండింగ్ ఎప్పుడు వాడాలి, ఒక గోపుర ఎప్పుడు వాడాలి, ఒక హెలిప్యాడ్ కెమెరా ఎప్పుడు వాడాలి, బాడీ కెమెరా ఎప్పుడు వాడాలి, ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఏ షాట్కి ఎలాంటి కెమెరా వాడితే బాగుంటుంది, ఏ షాట్కి ఎలాంటి లెన్స్ వాడితే బాగుంటుంది, ఆ లెన్స్ వాడటం వల్ల అందులో ఉండే బ్యూటిఫై అనేది ఎలాగొస్తుంది, ఇది మొత్తం నాలాగా ఓ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కష్టపడి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళతో మీరు పని చేయించుకున్నట్లయితే మీకు సక్సెస్ రేట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో దానికోసమే నేనేం చెప్తున్నాను, మీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని మీరు ఒక పర్టికులర్ దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు సంబంధం లేని ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాజ్ డెక్కన్ లాగో, తాజ్ కృష్ణ లాగో, తాజ్ బంజారా లాగో, తాజ్ ఒబేరా లాగో మీరు ఒక 7 star హోటల్ కట్టాలి అనుకుంటున్నారు. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని 7 star హోటల్ కట్టేస్తానంటే అవ్వదు. యూ నీడ్ టు హ్యావ్ ఎ బెస్ట్ షెఫ్ ఆన్ ద ఎర్త్. అక్కడ బెస్ట్ షెఫ్ని తీసుకొని వచ్చి మీరు అక్కడ పెట్టుకొని బిజినెస్ చేయడం అనేది మీకు తెలిసి ఉండాలి. అంతే తప్పించి నేను 7 star హోటల్ కట్టాను కదా నాకు జనాలు వచ్చేస్తూ ఉంటారు అంటే, ఇప్పుడు 20 రూపాయలకు రోడ్డు మీద దోస్తు తిరుగుతున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి 200 రూపాయలు పెట్టి తినడానికి వాళ్ళకు ఒక రీజన్ కావాలి. ఆ రీజనే ఆ షెఫ్. అలాగే ఒక సినిమా మీరు చేస్తున్నప్పుడు ఆ సినిమా బ్యూటిఫుల్గా ఉంటే మాత్రమే ఆడియన్స్ అనేవాడు థియేటర్కి వస్తాడు, లేదంటే రాడు. సో అలాగే నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ 200% సక్సెస్ రేట్ ఉంటుంది, 100% కాదు, 200% సక్సెస్ రేట్ ఉంటుంది. కాకపోతే యూ నీడ్ టు గివ్ ఎ ప్రాపర్ రీజన్. నేను మన వీడియోలో చాలా సందర్భాల్లో చెప్పాను. ఇండస్ట్రీ మా గురువు గారు చెప్పింది ఏంటి అంటే,
ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కడి పేరున 1,00,000 కోట్ల రూపాయల చెక్ రాసేసి ఉంటుంది. ప్రతి ఒక్కడి పేరున 1,00,000 కోట్ల రూపాయల చెక్కు రాసేసి ఉంటుంది. నువ్వు ప్రాపర్ రీజన్ చెప్పి తీసుకోవాలి. అలా రీజన్ చెప్పిన వాడే మెగాస్టార్ చిరంజీవి, అలా రీజన్ చెప్పిన వాడే రాజమౌళి, అలా రీజన్ చెప్పిన వాడే సుకుమారు, అలా రీజన్స్ చెప్తున్న వాడే అనిల్ రావుపూడి, అలా రీజన్స్ చెప్తున్న వాళ్ళే సో కాల్డ్ రెస్పెక్టివ్ డైరెక్టర్స్ లైక్ సందీప్ రెడ్డి వంగ కావచ్చు, తరుణ్ భాస్కర్ దాస్యం కావచ్చు, వీళ్ళందరూ కూడా అలా రీజన్స్ చెప్పిన వాళ్ళే, చెప్తున్న వాళ్ళే. సో నేనేమంటాను అంటే మీరు రీజన్ చెప్పకూడదు. ఇప్పుడు ప్రభాస్ గారు ఈశ్వర్ టైంలో ఆయన అనుకున్నారా అంత పెద్ద సక్సెస్ అవుతారు అని? ఆ తర్వాత ఆయన ఛత్రపతి రీజన్ చెప్పారా? బాహుబలితో ఇంకా మిర్చితో ఇంకా మంచి రీజన్ చెప్పారు, బాహుబలితో ఇంకా గొప్ప రీజన్ చెప్పారు. సో ప్రాపర్ రీజన్ చెప్పండి మీరు. ఇప్పుడు చిరంజీవి గారు ఖైదీ సినిమా కావచ్చు, జగదేక వీరుడు డెత్ లవ్ సుందర కావచ్చు, శంకర్దాద ఎంబీబీఎస్ కావచ్చు, ఆయనకి చాలా రీజన్స్ ఉన్నాయి. అలాగే బన్నీ గంగోత్రి సినిమాలో ఆయన్ని ఏ రేంజ్లో ఆయన్ని ట్రోల్ చేశారు. కానీ ఆర్యాతో ఆయన ఒక రీజన్ చెప్పాడా? ఆర్య 2 తోటి ఇంకొక రీజన్ చెప్పాడా? మధ్యలో ఆయనకి ఫ్లాపులు పడుగుతున్నప్పటికీ కూడా పుష్పతోటి ప్రపంచానికి కనపడే బలమైన రీజన్ చెప్పాడా? సో నేనేమంటాను అంటే ఏదో చేసేద్దాం అనుకుంటే మీకు ఇండస్ట్రీలో సక్సెస్ రాదు. ఒక ప్రాపర్ వేలో చేస్తే మాత్రమే సక్సెస్ వస్తుంది. అలా కాకుండా ఏముందిలే చేస్తే ఎవడైనా చూస్తాడులే. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మీకు మా అమ్మ వండే టమాటా పప్పు అంటే నాకు చాలా ఇష్టం, చాలా అద్భుతంగా వండుతుంది మా అమ్మ. అలాంటి టమాటా పప్పులో మా అమ్మ ఏ రోజైనా పూపు పెట్టడం మర్చిపోయింది అనుకోండి, ఏంటమ్మా టమాటా పప్పు బాగాలేదు అని నేను అంటానా? అలాగే మీకు కూడా మీ అమ్మ వండే వంటల్లో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. కాకరకాయ మీ అమ్మ వండేది, అమ్మగా ప్రతిరోజు వండేది. కానీ కాకరకాయ వండినప్పుడు ఏంటమ్మా కాకరకాయ వండుతావు, ఏంటమ్మా రోజు ఆకుకూర వండుతావు, ఏంటమ్మా ఇప్పుడు ఎంతసేపు కూరగాయలు వండుతావు అనే టైప్లో మనం అంటామా? అంటే అమ్మ వండుతున్నప్పటికీ కూడా మనకి కొన్ని డిషెస్ నచ్చవు. అలాగే సినిమాలో కూడా మనకు నచ్చేలాగా ఉంటేనే చూస్తాం. కాబట్టి ఆడియన్స్కి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో ఆడియన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, అలాంటి వాళ్ళకి సక్సెస్ ఇస్తారు, అలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళ దేవుళ్ళు అంటారు, అలాంటి వాళ్ళ కోసం రక్తదానాలు, పాలాభిషేకాలు, నేత్రదానాలు, బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్టు, కిడ్నీ దగ్గర నుండి కళ్ళు దగ్గర నుండి ప్రతి ఒక్క పార్టు మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఎందుకు? మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి. సో అలాంటి రెస్పెక్ట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకి కొన్ని వేల కోట్లు అనేవి తీసి పెడతారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో 200% సక్సెస్ రేట్ ఉంటుంది. ఎవరైనా సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందంటే నమ్మకండి. కాకపోతే మీరు ప్రాపర్ రీజన్స్ చెప్పాలి. నేను అదే చెప్తున్నాను. మీరు సినిమా మేక్ చేయడం కాదు, దాన్ని రిలీజ్ చేయడం వరకు కూడా ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకోగలిగితే మాత్రమే మనం సక్సెస్లో ఉంటాం. సో నేను మన క్లాసుల్లో మెయిన్గా ఇదే చెప్పేది. మోర్ దాన్ మీకు యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ కన్నా కూడా హౌ టు బిహేవ్ ఇన్ సైడ్స్, హౌ టు మేక్ ఏ మూవీ, హౌ టు పార్టిసిపేట్ ఇన్ ఏ మూవీ అనేవి నేను మెయిన్గా చెప్తుంటాను. కాబట్టి ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను చెప్పాను కదండి వెబ్ సిరీస్ అంట వీళ్ళకి ఫీమేల్ లీడ్స్ కావాలి అంటే ఏజ్ వచ్చేసి 20 నుండి 24 సంవత్సరాలలోపు వాళ్ళు, మేల్ లీడ్స్ కావాలంటే 21 నుండి 24 సంవత్సరాలలోపు వాళ్ళు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కావాలంటే 30 నుండి 45 సంవత్సరాలలోపు వాళ్ళు, చైల్డ్ ఆర్టిస్టులు కావాలంట మగ అండ్ ఆడ ఇద్దరు 14 నుండి 16 సంవత్సరాలలోపు వాళ్ళు, సపోర్టింగ్ రోల్స్ కావాలంట ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, మేల్ అండ్ ఫీమేల్. ఫాదర్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ కోసం కావాలి అంట కంపల్సరీ హైదరాబాదీ హిందీ యాక్సెంటెడ్ తెలిసి ఉండాలి అంటున్నారు. మేల్ మస్ట్ షుడ్ బీ స్పీక్ ఇన్ పక్కా తెలంగాణ స్లాంగ్ అని అంటున్నారు. ఫీమేల్ షుడ్ బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ 3 భాషలు వచ్చి ఉండాలి అని అంటున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సెండ్ యువర్ ప్రొఫైల్ అండ్ 1 minute వీడియో, నో టిక్ టాక్, రీల్స్ అని అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారండి, అది నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. ఎడుగాటి మీడియా వర్క్స్ సిరీస్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. EDUGATEMPDIA @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. ఇది వాళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ అడ్రస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్లో మాదాపూర్ అనే ఒక ఏరియా ఉందండి.
ఆ మాదాపూర్ అనే ఏరియా దగ్గర సిద్ధి వినాయక్ నగర్ అనేది ఉంటుంది. హిల్ టాప్ అవెన్యూ 31 అనేది వీళ్ళ అడ్రస్ అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9703-755-654. ఐ రిపీట్ 9703-755-654. అలాగే తరుణ్ గారి నెంబర్ వచ్చేసి 8466 మళ్ళీ చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. 8466066323. ఐ రిపీట్ 8466066323. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.